ఒకరోజు మొత్తం 1000 పుషప్లు చేసేవాడంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. అంతేకాదు 3000 బస్కిల్ తీసి ఎంత తింటే అంత అరిగించుకునేవాడు. ఈ కసరత్తుల వార్త బ్రూస్లీకి కూడా తెలిసి షాక్ అయ్యాడు. అతను ఎలా చేస్తున్నాడో తెలుసుకుని ఆ పద్ధతి ఫాలో అయ్యాడట బ్రూస్లీ. ఇక 24 ఏళ్లకు ఏకంగా ఏనుగునే చేత్తో లేపాడు గామా. అప్పటి నుంచే ది గ్రేట్ గామాగా దేశమే కాదు ప్రపంచం మొత్తం పాపులర్ అయిపోయాడు. ఆయన ఏనుగును ఎత్తిన ఫోటో లేకపోవడం ఆయన కెరీర్ కి పెద్ద మచ్చగా మారింది. 1910లో ఆయన్ను ఇండియన్ హెవీ వెయిట్ ఛాంపియన్ గా బ్రిటిష్ సర్కారు ప్రకటించింది. ఆ పేరు అప్పుడు లేకపోయినా కుస్తీనే ఆ పేరుగా పిలిచి అవార్డుతో సత్కరించింది బ్రిటిష్ సర్కారు. ఇక గామా ముందు ఎంత పెద్ద వీరులైనా సరే తల వంచాల్సిందే. ఆయన ఉదయం లేచిన దగ్గర నుంచే కసరత్తుతో మొదలవుతుంది. రాత్రి 7 గంటల వరకు తినడం, కసరత్తులు చేయడం తప్ప ఇంకా ఏమీ చేసేవాడు కాదు. కానీ గామా తాను ప్రపంచంలోనే నంబర్ 1 పహిల్వాన్ కావాలని కలలు కన్నాడు. నిజం చేసుకున్నాడు. ఆయనకు తిండి సప్లై చేయడానికి మహారాజ్ ఏకంగా 20 మందిని నియమించాడు. ఎందుకంటే మనోడు రోజు 10 లీటర్ల పాలు అలవోకగా లాగిస్తాడు. ఎగ్స్ అయితే కనీసం 100, కేజీ బాదం పప్పు, కేజీ పిస్తా ఆయనకు రోజు అందాల్సిందే. బాదం రసాన్ని బలానికి టానిక్ లా తాగేవాడట. కనీసం లీటర్ పైనే రోజు లాగించడం గామకే సాధ్యమైంది. ఇక ఇవి కాకుండా ఇతర పండ్ల రసాలంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఇక చికెన్, మటన్ కలిపి రోజుకు 5 కిలోల పైనే తినేవాడట గామా. దానితో పాటు తనకు ఇష్టమైనప్పుడల్లా స్వచ్ఛమైన నెయ్యి, వెన్న అంటే ఎంతో ఇష్టం. ఎంత తిన్నా కూడా కసరత్తులు మాత్రం ప్రతి గంటకు ఒకసారి చేసేవాడు గామా. ఇక యావరేజ్ హైట్ ఉన్నా కూడా తనకంటే 7 ఫీట్లు ఉన్న కాశ్మీర్ రెజ్లర్ రహీం బక్ష్ ని ఓడించి అందరి నోళ్లలో నానాడు గామా. అప్పటి నుంచే ఆయన పేరు మారుమోగిపోయింది. పోటీ ఏదైనా గెలుపు ఆయనదే. అయితే అదే రహీం చేతిలో ఒకసారి ఓడిపోయాడు. అది కూడా సరైన కాన్సంట్రేషన్ పెట్టలేదని తానే ఒప్పుకున్నాడు. చిన్న చిన్న తప్పులు చేశానని ఓ రోజంతా ఏడ్చాడు గామా. ఓటమి అంటే అంతలా భయపడేవాడు. ఆ తర్వాత అదే రహీంను పావు గంటలో ఓడించి కసి తీర్చుకున్నాడు. ఇక 1910లో లండన్ లో పోటీకి వెళ్లాడు గామా. ఇంటర్నేషనల్ రూల్స్ వేరు అయినా సరే ఒక్కసారి గేమ్ ను చూసి రెడీ అయిపోయాడు. చదువుకున్న తన చిన్న తమ్ముడు ఇమాంను తోడు తీసుకుని వెళ్లాడు. అయితే హెవీ వెయిట్ కి ఆయన బరువు సరిపోలేదు. అంత తిన్నా కూడా ఆయన బరువు పెరగపోవడానికి గల కారణం విపరీతమైన కసరత్తు. దీంతో ఇంటర్నేషనల్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ కి అర్హత లభించలేదు. దీంతో గామా షాక్ అయ్యాడు. భారత్ ను పాలిస్తున్న బ్రిటన్ రాణికి కోత వేటు దూరంలో ఓడిద్దామనుకున్న గామాకు వెయిట్ కారణంగా అవమానం ఎదురైంది. మిగతా పోటీలు మామూలుగా జరుగుతున్నాయి. సెలబ్రిటీగా ఉన్నా కూడా గామా నిర్వాహకుల నిర్ణయంతో నిరుత్సాహపడ్డాడు. అయితే ఖాళీ చేతులతో వెళ్లొద్దని నిర్ణయించుకుని గెలుస్తానని ధైర్యం ఉన్న దమ్మున్న మగాడితో నాతో పోటీ పడండి. బరువు ఎత్తు కాదు, గుండెలో దమ్ముండాలి. నన్ను ఓడిస్తే ఇక్కడ ఎంత ప్రైజ్ మనీ ఇస్తున్నారో అంతా ఇస్తానని సవాల్ విసిరాడు. వాస్తవానికి ఆయన దగ్గర డబ్బు లేదు కానీ గెలుస్తానన్న ధీమాతో చెప్పాడు గామా. అయితే గామా మాటలు విన్న ఒక ప్రమోటర్ ఒక రెజ్లర్ ను రింగులోకి దించాడు. ఇద్దరి పోటీపై టోర్నమెంట్ కంటే కూడా ఎక్కువ టెన్షన్ అందరిలో ఉంది. రింగులోకి వెళ్లిన 2 రౌండ్లను 3 నిమిషాల్లో ముగించాడు గామా. ఆ తర్వాత ఫైనల్ టోర్నీ అర్హత కోసం ఒకే రోజు 10 మందిని ఓడించడం గమనార్హం. వరుసగా నిమిషం, 2 నిమిషాల తేడాతో ఒక్కొక్కరిని మట్టి కరిపించాడు. తన స్థాయికి అసలు ఆ టోర్నమెంటే సరిపోలేదని తొడ కొట్టి మరీ రీసౌండ్ చేశాడు గామా. ప్రీ ఫైనల్లో ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్ జిబిస్కోతో పోటీ పడాల్సి వచ్చింది గామా. అందరూ భయపడ్డారు గామాకు ఇక్కడ బ్రేక్ పడుతుందని. ఎందుకంటే జిబిస్కో ఆజానుబాహుడు. ఎత్తే కాదు వెయిట్ లోనూ గామా తక్కువే. ప్రైజ్ మనీ 250 పౌండ్లు ఇంటికి తీసుకెళ్తామా లేదా అని గామా తమ్ముడు టెన్షన్ పడుతూ ఉన్నాడు. భయ్యా జాగ్రత్త అంటూ తన తమ్ముడు సలహాలిస్తుంటే మ్యాచ్ ఎంతసేపు అని అడిగాడు. 2 గంటలు 6 బ్రేకులు అని చెప్పాడు. మ్యాచ్ 5 నిమిషాలు దాటితే తాను ఇండియా రానని శపథం చేశాడట గామా. అన్న మాటలు విని ఇమాం ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాడు. కానీ నిమిషం లోపు మ్యాచ్ అయిపోయింది. ఆ తర్వాత రౌండులు నేను ఆడలేనని జిబిస్కి వెళ్లిపోయాడు. అన్న గేమ్ చూసి ఇమాంకు నోట మాట కూడా రాలేదు. ఫైనల్ మ్యాచ్ కూడా అంతే. 2 నిమిషాల్లో ముగిసిపోయింది. దీంతో గామా కారణంగా రెజ్లింగ్ గేములో మజా లేకుండా పోయిందని ప్రేక్షకులు తిట్టుకుని పోయారట. అంతే కదా మరి, గేమ్ వన్ సైడ్ అయితే కిక్కేముంటుంది. ఇక 1916లో మరో ఇండియన్ సూపర్ రెజ్లర్ పండిమా బిడ్డుతో గట్టి పోటీ ఎదురైంది గామాకు. ఓడిపోలేదు గాని
చాలా తీవ్రంగా శ్రమపడాల్సి వచ్చింది. పండిట్ బిడ్డు చురకత్తిలా దూసుకువచ్చి కాసేపు గామాను ఆడుకున్నాడు. అయినా సరే చివరిలో విజయం మాత్రం గామాదే. తాను ఎదుర్కొన్న వాళ్లలో నిజమైన మగాడు బిడ్డునేనని పొగిడాడు గామా. ఇక 1927 వరకు గామాకు ఎదురు లేదు. అయితే ఇంగ్లాండ్ రెజ్లింగ్ పోటీలో తనను ఓడించిన జిబిస్కీ గామా కోసం మళ్లీ ఇండియా వచ్చాడు. తనతో పోటీకి రావాలని సవాల్ విసిరాడు. ఆ సవాల్ను బ్రిటన్ సర్కార్ ఛాలెంజ్ గా తీసుకుంది. గామాకు కబురు పెట్టి పాటియాలో పోటీ ఏర్పాటు చేసింది. భారత్లోని ఇంగ్లీష్ పాలక పెద్దలంతా ఉత్సాహంగా వచ్చారు. ఈసారి కనిపించిన జిబిస్కీ వేరు. కండలు తిరిగి పర్వతంలా ఉన్నాడు. అతని ముందు గామా చాలా చిన్నగా కనిపించాడు. పౌరుషానికి పోటీ ఏర్పాటు చేశారు. కానీ పరువు పోతుందని బ్రిటిష్ అధికారులు భయపడ్డారట. కానీ అతను మొదట్లో పోటీ ఇచ్చిన గామా టెక్నిక్ ముందు మళ్లీ తెలిపోయాడు. 3 నిమిషాల్లో మ్యాచ్ ముగిసింది. ఇక ఆ తరువాత ఈ ఇండియన్ టైగర్ తో పోటీ పడి గెలిచేవాడు ప్రపంచంలో లేడని జిబిస్కీ పొగిడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే దేశ విభజన తర్వాత గామా పాకిస్తాన్ వెళ్లాడు. అక్కడ చాలా దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఒక భార్యను ఇండియాలో వదిలేసి వెళ్లిన ఆయన పాకిస్తాన్ లో మరో భార్యతో ఉన్నాడు. కానీ ఆస్తులు మాత్రం ఏమీ సంపాదించుకోలేదు. అనారోగ్యం పాలైతే మందులు కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేక నానా అవస్థలు పడ్డాడు. భారత్ లో ఉన్న ఆయన రెండో భార్య కుటుంబంతో ఎంతో చక్కగా ఉంది. కానీ తొందరపడి పాకిస్తాన్ వెళ్లి తప్పు చేశాడు. అక్కడి ప్రభుత్వం గామాను పట్టించుకోలేదు. ఇక్కడి మీడియాలో వార్త చూసి బిర్లా వెంటనే గామాకు కొన్ని డబ్బులు పంపాడు. 2000 సాయం చేశాడు. ఆ రోజుల్లో 2000 అంటే చాలా ఎక్కువ.